ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం ఏపీలో అంటే మన ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో చైల్డ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అవుతున్నాయంట. చైల్డ్ ప్రెగ్నెన్సీస్ అసలు ఈ చైల్డ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అవడానికి గల కారణం ఏంటి అంటే ఈ నిబ్బా నిబ్బి ఏషాలు. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ నిబ్బా నిబ్బి ఏషాల వల్ల ఏపీలో ప్రజెంట్ చైల్డ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా మారుతున్నాయి. దానికి గల మెయిన్ కారణం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఒక రీల్ పెట్టాలి అంటే ఒకడు పక్కన ఉండాలి. వాడు పక్కన ఉండాలి అంటే వీళ్ళిద్దరూ కూడా చిన్నపిల్లలే ఉంటారు. ఖచ్చితంగా 18 బిలో, మహా అంటే 20 బిలో, దానికంటే ఎక్కువ ఉంటారు. గట్టిగా మాట్లాడితే 15 సంవత్సరాల పిల్లల్ని ఇప్పుడు ఫేస్ చూస్తే, ఇప్పుడు నా ఏజ్కి నా పక్కన ఇంకొక 15 సంవత్సరాలు ఒక అబ్బాయిని పెట్టినా ఒక అమ్మాయిని పెట్టినా వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళలాగా కనిపిస్తారు. రీజన్ ఏంటంటే వీళ్ళు పెరుగుతున్న వాతావరణము, వీళ్ళు తీసుకుంటున్న ఎడ్డి కేర్లు ఇవన్నీ. అదే కాకుండా ఒక సర్వేలో ఏమని తేలింది తెలుసా, మన ఇండియా కొన్ని విషయాలలో టాప్లో ఉంది. అవేంటో తెలుసా, పాపులేషన్లో మనం ఎట్లాగూ ముందస్తూ ఉన్నాం, ఆ అక్రమ సంబంధాలలో కూడా ముందున్నాం. ఇప్పుడు ఏంది తెలుసా, చైల్డ్ ప్రెగ్నెన్సీస్కి సంబంధించి ఏపీ, తెలంగాణ, ఒడిశా ఇవన్నీ పక్కకు పెట్టేసింది. నార్మల్గానే ఈ యూత్ ఏదైతే ఉందో, అంటే రేపటి భావితరాలు, అంటే భవిష్యత్తుని ముందుకు తీసుకుపోయే యూత్ ప్రజెంట్ చేస్తున్న పని ఏందో తెలుసా, ఇన్స్టాలో రీల్స్ చేయడం, బాయ్ మే మోడల్ హూ బాయ్ అనుకుంటా ఈ చండాలం వాడడం, ఇంతే. ఇది తప్ప ఇంకో పని లేదు. అదే కాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ మధ్య కాలంలో తెలంగాణ, ఆంధ్ర నుంచి కొంతమంది అమ్మాయిలను చూస్తున్నాం. నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నేను డివోర్స్ తీసుకుంటున్నాను, మాకు ఈ మధ్య కాలంలో ఒక చిన్న బాబు పుట్టాడు అని. వాళ్ళకి కనీసం మైనర్లు, మేజర్లు కూడా కాదు, మైనర్లు పిల్లలు. అసలు ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తున్నారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. మరి ఈ రేషియో ఎంత పెరిగిందో తెలుసా, 9% పెరిగింది గత సంవత్సరంతో ఇప్పుడు పోల్చుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో. ఇంకా తెలంగాణలో ఒక 1% తక్కువే ఉండొచ్చేమో, కానీ ఆంధ్రాలో ఈ సంఖ్య ఎక్కువైపోయింది. బికాజ్ చదువు సంధ్య మానేసి రోడ్లెంబట కెమెరా పట్టుకొని రీల్స్ చేయడము, అదే కాకుండా ఆ రీల్స్ని పోస్ట్ చేయడము. ఎంత అసభ్యకరమైన రీల్స్ అంటే, ఫస్ట్ నైట్ రోజు నేను ఫస్ట్ నైట్ ఎలా చేసుకున్నానో చూడండి, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోయింది చూడండి. ఇవ్వా మీరు ప్రజలకు ఇస్తున్న న్యూస్? చెప్పాల్సినవి ఇవ్వా? ఒక యూత్ అంటే అసలు నార్మల్గా అంటూ ఉంటారు, ఇవాళటి పౌరులే రేపటి భారత పౌరులు సంథింగ్. వీళ్ళు భారత పౌరులు కాదు, ఇలా ఇంకో కొత్త పేరు పెట్టాలి వీళ్ళకి. అంత దారుణంగా దిగజారిపోతున్నారు. ఎందుకు ఇంత దారుణంగా దిగజారుతున్నారు అంటే, మీకు ఆ ఏజ్కి చదువుకోవడం మానేశారు. పోనీ చదువుకోవడం మానేసి మీ మొహాలకి ఏమైనా బిజినెస్లు చేస్తున్నారా అంటే చప్రీ బిజినెస్లు. ఆ చప్రీ బిజినెస్లు ఎందుకు అంటున్నా అంటే, వీళ్ళు ఒక స్టాల్ పెట్టుకుంటారు, ఆ స్టాల్లో ఎర్రగడ్డ మాల్ పట్టుకొస్తారు, ఎర్రగడ్డకి వెళ్ళి తీసుకొచ్చిన ఆ చప్రీ మాల్ అంతా ఈడొచ్చి 100 రూపాయలకే 2, 100 రూపాయలకు 1 అని చెప్పి అమ్ముతాడు. ఏంది, ఏం చేద్దాం అనుకుంటున్నారు? రేపటి ఫ్యూచర్ మీరే ఇట్లుంటే ఇక మీకు పుట్టబోయే పిల్లల్ని చూస్తే మాకు ఇప్పటికే భయం అవుతున్నది. మరి సో ప్రజెంట్ ఒకసారి రేషియో కూడా చూద్దాము. సో ప్రజెంట్ ఇప్పటి వరకు గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు చూసుకుంటే 52,000 టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అయితే బయటకు వచ్చినాయంట. అందులో 9.6 ప్రెగ్నెన్సీస్కి సంబంధించి వీళ్ళు తల్లిదండ్రులకు తెలియకుండా, అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అబార్షన్లు కూడా చేయించేసుకున్నారు. ఇవి ఏవే ప్లేసెస్లలో ఎక్కువ ఉన్నాయో తెలుసా? కర్నూలు, చిత్తూరు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, ఏలూరు, అనంతపురం, ఈస్ట్ గోదావరి, అనకాపల్లి, పోస్ట్ ఓవర్ 10%. ఇంకా అంటే ఈ ప్లేసెస్ ఏవేవైతే నేను చెప్పినో ఆ ప్లేసెస్లో 10% ఇంకా పెరిగిందంట. తగ్గడం కాదు, పెరిగింది. అంటే వీళ్ళు ఒక బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తారు. ఈ స్టోరీ నేను చెప్తా సింపుల్ భాషలో, వాడుక భాషలో ఒక స్టోరీ చెప్తా. ఒక పిల్లని పటాయిస్తాడు. ఆడొక 19 సంవత్సరాలు ఉంటాడు, ఈ పిల్ల ఒక 18 సంవత్సరాలు. ఇద్దరు మైనర్లే మాట్లాడుకుందాం, మేజర్లోనే మాట్లాడుకుందాం, మైనర్లది ఎందుకు. ఇప్పుడు 18, 19 ప్రేమించుకుంటారు, రోడ్లెమ్మడి తిరుగుతారు, ఇన్స్టాలో రీల్స్ పెడతారు, యు ఆర్ మై లవ్, యు ఆర్ మై లైఫ్, తొక్క తోటకూర అని పెడతారు. పెట్టిన తర్వాత కట్ చేస్తే పెళ్లి చేసుకుంటారు. ఏడా ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంటూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. అప్పుడు కూడా వీడియో తీస్తారు. ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుని తల్లిదండ్రులు తిట్టింది, వాళ్ళు కొట్టింది, వాళ్ళు ముద్దు పెట్టింది, బంక చేసింది అన్నీ. అంటే వీళ్ళు పొద్దున్న లేచిన కాడికి వెళ్ళి బాత్రూమ్ పోయినా కూడా రీల్ చేస్తారు.
అంత దారుణంగా దిగజారిపోతున్నారు వీళ్ళు. సో ఈ రీల్స్ చేసుకుంటా ఒకరోజు ఒక రీల్ వస్తుంది, నేను ప్రెగ్నెంట్ అయినా అని. ఆ ప్రెగ్నెంట్ అయింది కూడా బయట పెడతారు. ఈ రీల్స్ చేయడమే కాకుండా ఈ రీల్స్ చూసిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చిన్న చిన్న పిల్లలు వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. ఆ నేర్చుకున్న పత్తాపారం ఇదంతా. ఈ డిస్ట్రిక్ట్లు ఏవైతే నేను పేర్లు చెప్పినో ఈ స్టేట్లో, ఏపీలో వీటిలలో ఇంకా ఎక్కువ అయిందట. ఇంకో విషయం, ఇది వినడానికి ఏమైతుందిలే పెరిగితే పెరిగినాయి అని అనుకోవచ్చు, కాదు. దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరో తెలుసా? ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్. మీ పిల్లలు ఆ ఫోన్లో ఆ చప్రీ కేటగిరీని చూస్తే రేపటి రోజు నెక్స్ట్ న్యూస్ మీ పిల్లలదే అవుతుంది. ఇది ఓన్లీ ఆంధ్రాకే కాదు, తెలంగాణ వాళ్ళకు కూడా చెప్తున్నాను. తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు ఈ మోడల్ అన్న పేరు చెప్పుకొని ఓవర్ యాక్షన్ చేస్తారు చూడండి. వీళ్ళకు కూడా మీ వల్ల ఇన్స్పైర్ అయ్యేటోడు ఎవడు లేడు, మీ వల్ల నాశనం అయ్యేటోళ్ళే ఎక్కువ ఉన్నారు. మిమ్మల్ని చూసి అరే ఈ లైఫ్ మస్తు మంచిగా ఉంది, ఈ లెక్క అవుతా, అంత దారుణంగా దిగజారిపోతున్నారు. సో ప్రజెంట్ ఈ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది ఎక్కువ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్స్లో వీళ్ళు చేసే రీల్స్, వీటిని చూసి 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 వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఉంది, కానీ ఇప్పుడు ఎక్కువ అవడానికి ఇంకొక రీజన్ యాడ్ అయింది. ఇన్ని రోజులు ఏంటంటే ప్రేమించుకుంటే పెద్దలు ఒప్పుకోరు, ఈ రీజన్స్. కానీ ఇప్పుడు అది కాదు, ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లెక్క మేము కూడా రీల్స్ పెడదాం, మేము కూడా ఫేమస్ అవుతాం అందుకోసం. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, నేను ఒక్కొక్క ప్లేస్ చెప్పట్లేదు, కంప్లీట్గా చెప్తున్నాను. వీళ్ళు ఆ అడ్డదారుల్లోకి వెళ్ళడానికి గల మెయిన్ రీజన్ లవ్ చేసుకుంటే పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుని, లేకుంటే ఆ మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. అట్లా కాకుండా మనం డే బై డే ఎంత దారుణంగా దిగజారిపోతున్నాం. సో ప్రజెంట్ డౌరీస్, ఈ డౌరీస్కి సంబంధించి లోవర్ చేసుకోవడానికి కొంతమంది కొంతమంది హ్యాపీగా ఉన్నారు, కొంతమంది లేరు అని చెప్పండి. కొంతమంది ఏంటంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ పర్సనల్ లైఫ్స్లలో ఏమేమైతే జరుగుతున్నాయో అవన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఈ ఉమెన్స్ ఎవరెవరైతే ఉన్నారో ఈ చైల్డ్ ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో వీటిని కంట్రోల్ చెయ్యాలి అంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవడితో తిరుగుతున్నాడు, ఆ తిరిగే వ్యక్తి ఎలాంటి వాడు, ఏంటి, ప్రతి ఒక్కటి చూడాల్సిందే. చూస్తేనే రేపటి రోజు న్యూస్లలో మన పిల్లల పేర్లు ఎక్కకుండా ఉంటాయి. సో ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటన ఇది. సో ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ అయినట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా ఈ ప్రెగ్నెన్సీ రేట్స్ ఖచ్చితంగా తక్కువ అవ్వాలి. ఇంకోటి వీళ్ళు పెళ్లి కాకన్నా ముందు కూడా కొంతమంది అవ్వడము అండ్ దాని తర్వాత అది ప్రెగ్నెన్సీ తీయించేసుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఆగాలి ఖచ్చితంగా. ప్రజెంట్ ఏపీలో జరుగుతున్న ఈ సంఘటన ఇంకెక్కడ జరగకూడదు. సో మీ పిల్లల పైన ఒక కన్నేసి ఉంచండి. ఇది ఇవాళ వీడియో. స్టే ట్యూన్ టు మనం టీవీ.